వెల్కమ్ టు నిహాన్ స్టడీస్ ఛానల్. ఇప్పుడు మనం యాదగిరిగుట్ట పాఠాంశం యొక్క వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బెట్ వినడం ఆలోచించి చెప్పడంలో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడో చూద్దాం. యాదగిరిగుట్ట క్షేత్రం గురించి సొంత మాటలో చెప్పండి. మీకు తెలిసిన పుణ్యక్షేత్రాల గురించి చెప్పండి. తెలిసినటువంటి పుణ్యక్షేత్రాల గురించి చెప్పమంటుండు. ఇందులో ముఖ్యంగా పాటలు పాడించడం కానీ, పాటలు పాడండి, అభినయం చేయండి, సొంత మాటలో చెప్పండి, ఆలోచించి చెప్పండి, ఊహించి చెప్పండి, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు అన్నమాట. అది మనము గమనించాలి. సెకండ్ బిట్ ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. ఇక్కడైతే మనము పేరాలో ఉన్నటువంటి విషయాలు గుర్తుపట్టి, కొన్ని విషయాలు ఏ పేరాల్లో ఉన్నాయో గుర్తుపట్టి ఆ పేరా సంఖ్య రాయాలంట. సో ఇది మనకు టెట్గా ఏమంత అవసరం ఉండదు. అయితే కింది బిట్ చూద్దాం మనం. కింది పేరా చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. పేరా ఇచ్చిండు. ఈ పేరాల్లో మనకు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి చూసుకోవాలి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు. ఇది మన రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్నది. ప్రసిద్ధి పొందినటువంటి పుణ్యక్షేత్రం కొండగట్టు ఏ రాష్ట్రంలో ఉంది? కరీంనగర్ జిల్లాలో ఉందట. ఈ క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిశాడు. స్వయంభుగా అంటే తనకు తానుగా వెలిశాడు. కొండగట్టు క్షేత్రం కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్ళే దారిలో జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండ మీద ఉన్నది. కొండగట్టు క్షేత్రం కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్ళే దారిలో జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరం ఎత్తైన కొండ మీద ఉన్నదట. ఇక్కడ స్వామివారిని ప్రతిరోజు చాలామంది భక్తులు దర్శనం చేసుకుంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి చాలామంది తరలి వచ్చి దర్శనం చేసుకుంటారు అన్నమాట. ఇక్కడి ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి 41 రోజుల పాటు నిష్ఠతో ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఎలా ఉండట? సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తర వైపుగా ఉంటాడనమాట. ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి 41 రోజులు నిష్ఠతో ఉంటారనంట. ఎలాంటి శారీరక మానసిక రుగ్మతలైన స్వామివారి దర్శనంతో తొలగిపోతాయని భక్తులు నమ్ముతారట. దీనికి దగ్గరలోనే జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉంది. దానికి దగ్గరలోనే జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ఒక ఇంజనీరింగ్ కళాశాల కూడా, కాలేజ్ కూడా ఉందట. కొండగట్టు అంజన్నపై భక్తితో కవులు శతకాలు కూడా రాశారు. ఆ అంజన్న పేరు మీద ఎందరో భక్తులు కూడా భక్తితో కొందరు కవులు శతకాలు కూడా రాశారట. అయితే క్వశ్చన్స్ చూద్దాం. ప్రశ్నలు తయారు చేయండి. ప్రశ్నలు ఇప్పుడు మనం తయారు చేద్దాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు. ఇది మన రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉంది. అంటే కొండగట్టు ఏ రాష్ట్రంలో ఉన్నది? ఈ కొండగట్టులో ఉన్నటువంటి స్వామి ఎవరు? కొండగట్టులో వెలిసినటువంటి స్వామి ఎవరు? సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ కొండగట్టు ఏ రాష్ట్రంలో ఉంది? సెకండ్ క్వశ్చన్ కొండగట్టు పుణ్యక్షేత్రంలో వెలిసినటువంటి స్వామి ఎవరు? ఇంకా కొండగట్టు పుణ్యక్షేత్రంలో ఆంజనేయ స్వామి ఏ విధంగా ఉన్నాడు? థర్డ్ క్వశ్చన్. ఇంకా ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి ఎన్ని రోజుల పాటు నిష్ఠతో ఉంటారు? ఫోర్త్ క్వశ్చన్. ఇంకా
ఈ కొండగట్టు పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి ఇండియన్ కళాశాల ఏది? ఓకే, 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇంకా ఆలోచించి సొంత మాటలో రాయడం లేదా స్వీయ రచన. ఇక్కడ క్వశ్చన్స్ ఏవి అడిగాడో చూద్దాం. యాదగిరి గుట్ట గురించి రాయండి. పుణ్యక్షేత్రంలో ఏదైనా ఉత్సవం జరిగినప్పుడు అక్కడ ఎట్లా ఉంటుందో రాయండి. పుణ్యక్షేత్రాలు లేదా ఉత్సవాలకు వెళ్ళేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? పుణ్యక్షేత్రాలకు ఉత్సవాలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అడిగిండు. ఇంకా 4th బిట్ పదజాలం. కింది పదాల వరుసలో వేరుగా ఉన్న పదానికి చుట్టండి. బ్రహ్మ, విష్ణువు, యాదర్శి, ఈశ్వరుడు. ఏది? బ్రహ్మ, విష్ణువు, యాదర్శి, ఈశ్వరుడు. యాదర్శి, సారీ. యాదర్శి. రథోత్సవం, కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, ఏకాదశి ఇవన్నీ ఉత్సవాలు. ఇది మాత్రం ఒకరోజు. ఆదిలాబాద్, యాదగిరిగుట్ట, కరీంనగర్, వరంగల్ ఈ 3 జిల్లాలు. యాదగిరిగుట్ట మాత్రం పుణ్యక్షేత్రం. శ్రీరామనవమి, జాతర, హనుమత్ జయంతి, శ్రీకృష్ణాష్టమి ఇవన్నీ పండుగలు. ఇది మాత్రం ఒక జాతర అన్నమాట. ఓకే, ఇవి చుట్టాం కదా. వేరుగా ఉన్న పదాలను గుర్తించాం. నెక్స్ట్, కింది పదాలు పాఠంలో ఉన్నాయి. ఈ పదాలున్న వాక్యాలు చదవండి. వాటి అర్థం గ్రహించి సొంత వాక్యాలు రాయండి. ప్రసిద్ధి పొందిన అంటే కీర్తికెక్కిన అంటే చాలా ఫేమస్ అయినటువంటి అంటే ఏంది? యాదగిరిగుట్ట అనేటువంటిది ప్రసిద్ధి పొందినటువంటి పుణ్యక్షేత్రం. దర్శించుట అంటే యాదగిరిగుట్ట దర్శించుటకై అమ్మ నాన్నలతో వెళ్ళాను. దేదీప్యమానం అంటే కాంతివంతంగా. దీపావళి రోజున మా ఇల్లు దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. వసతి. మేము గుడికి యాదగిరిగుట్ట వెళ్తే మాకు గదుల వసతి అనేటువంటిది ఏర్పాటు చేశారు. కీర్తించటం అంటే ప్రసిద్ధి పొందినటువంటి అంటే కీర్తించటం అంటే ప్రసిద్ధి పొందిన. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం చాలామంది భక్తులు కీర్తించడం జరుగుతుంది. ఉత్సవాలు. మా ఊర్లో మల్లికార్జున స్వామికి సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు అనేటువంటివి జరుగుతాయి. లేదా పండుగలప్పుడు గుళ్ళో ఉత్సవాలు జరుపుతారు. నెక్స్ట్ బిట్ సృజనాత్మకత. లేదా ప్రశంస. దేవాలయాలలో ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ వివరాలు అందరికీ తెలుపుటకు పోస్టర్లు అంటిస్తారు. అటువంటి పోస్టరు ఒకటి చూడండి. అయితే దేవాలయాలలో ఉత్సవాలు జరిగేటప్పుడు పక్క ఊర్లో జనాలు రావాలని, ఇంకా వేరే పెద్దవాళ్ళు రావాలని చెప్పేసి కొన్ని పోస్టర్స్ అంటిస్తారన్నమాట. అయితే అలాంటిది ఒకటి మనం చూద్దాం.
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ, కరీంనగర్ జిల్లా. మహాశివరాత్రి ఉత్సవాలు. అయితే వేములవాడ ఏ జిల్లాలో ఉంది? కరీంనగర్ జిల్లాలో ఉందని చెప్పేసి మనకు అర్థం కావాలి. నెక్స్ట్, వేములవాడలో ఉన్నటువంటి దేవస్థానం ఏది అంటే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. అయితే మహాశివరాత్రి అప్పుడు ఉత్సవాలు ఉన్నాయట. అయితే పోస్టర్ చూద్దాం. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడలో తేదీ 17/2/2015 రోజున మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తారట. కాబట్టి భక్తజనులందరూ పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవంతుని అనుగ్రహాన్ని పొందగలరని కోరడమైనది. ఈ విధంగా ఉందన్నమాట. కళ్యాణం జరిగే తేదీ ఎప్పుడు అంటే 17వ తేదీన. ఇంకా సమయం 12 గంటలకు. స్థలము అంటే రాజరాజేశ్వర స్వామి దేవాలయం, వేములవాడ, కరీంనగర్ జిల్లా. అయితే ఇట్లు అంటే రాసేవారు. ఆలయ కమిటీ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, వేములవాడ. ఈ విధంగా మనకు ఒక పోస్టర్ అనేటువంటిది క్వశ్చన్లో ఇస్తాడనమాట పెద్దగా. మనం అది ఏందో అని చెప్పేసి కంగారు పడుతుంటాము. ఒక పోస్టర్లా ఇచ్చి ఇది ఏ సామర్థ్యానికి చెందినటువంటిది, పిల్లలతో రాయించడం, ఒక పోస్టర్ ఇచ్చి అది చూసి మీరు కూడా తయారు చేయండి అని చెప్పేసి ఒకటి ఇచ్చాడు అనుకో, అది ఏ సామర్థ్యానికి చెందింది అంటే సృజనాత్మకత అన్నమాట. మీ గ్రామంలోని దేవాలయంలో లేదా గ్రామంలో జరిగే ఉత్సవం గురించి పోస్టర్ తయారు చేయండి, ప్రదర్శించండి. ఈ విధంగా క్వశ్చన్ అడిగిండు అనుకో, ఇది ఏ సామర్థ్యానికి చెందింది అంటే పోస్టర్ తయారు చేయడము సృజనాత్మకత సామర్థ్యానికి చెందింది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలు చదవండి, క్రియాపదాలను పట్టికలో రాయండి. కింది వాక్యాలు చూద్దాం. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. సంయుక్త పాట పాడింది. అమ్మ రేపు కొత్త బట్టలు కొని తెస్తుంది. జరిగిన పని, జరుగుతున్న పని, జరగబోయే పని. ఇక్కడ జరిగిన పని ఏంటి? జరిగిన పని సంయుక్త పాట పాడింది. సంయుక్త పాట పాడింది. ఇక్కడ చూద్దాం జరిగిన పని. ఫస్ట్ వాక్యాలు చూద్దాం. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. జరిగిన పని, జరుగుతున్న పని, జరగబోయే పని. ఆడుతున్నాడు. ఆడుతున్నాడు అంటే జరుగుతున్న పని. ఆడుతున్నాడు అంటే జరుగుతున్న పని. సంయుక్త పాట పాడింది. పాట పాడింది అంటే జరిగిన పని. సెకండ్, జరగబోయే పని అంటే అమ్మ రేపు కొత్త బట్టలు కొని తెస్తుంది. ఇది జరగబోయే పని. ఈ విధంగా అన్నమాట. ఓకే, నెక్స్ట్ పట్టికను నింపారు కదా అంటే పట్టికను ఇప్పుడు మీరు చూశారు కదా. పాడింది ఈ పదం జరిగిపోయిన పనిని గుర్తిస్తుంది, తెలుపుతుంది. ఇట్లా జరిగిపోయిన పనిని గురించి తెలిపే పదాలున్న వాక్యాలను భూతకాలపు వాక్యాలు అంటారు. జరిగిపోయిన పని గురించి తెలిపే వాక్యాలను ఏమంటారు? భూతకాలపు వాక్యాలు అంటారన్నమాట. ఆడుతున్నాడు. ఆడుతున్నాడు ఈ పదం జరుగుతున్న పనిని తెలుపుతుంది, అంటే ప్రస్తుతం జరుగుతుందన్నమాట. ఆడుతున్నాడు. ఇట్లా జరుగుతున్న పనిని గురించి తెలిపే పదాలున్న వాక్యాలను వర్తమాన కాలపు వాక్యాలు అంటారు. జరుగుతున్న పనిని గురించి తెలిపే వాక్యాలను వర్తమాన కాలపు వాక్యాలు అంటారు. కొని తెస్తుంది ఈ పదం జరగబోయే పనిని తెలుపుతుంది కదా. ఇట్లా జరగబోయే పని గురించి తెలిపే పదాలున్న వాక్యాలను భవిష్యత్ కాలపు వాక్యాలు అంటారు. పాడింది. పాడింది జరిగిపోయిన పని భూతకాలము. ఆడుతున్నాడు జరుగుతున్న పని ఏంది? వర్తమాన కాలము. ఇంకా కొని తెస్తుంది జరగబోయే పని కాబట్టి భవిష్యత్తు కాలపు. ఓకే, కింది వాక్యాలు చదవండి. ఏ కాలంలో ఉన్నాయో రాయండి. ఫస్ట్,
ఆదిత్య రేపు హైదరాబాద్ వెళతాడు కాబట్టి భవిష్యత్ కాలపు వాక్యం. గీత సినిమా చూసింది జరిగిపోయిన పని తెలుపుతుంది కాబట్టి భూతకాలపు వాక్యం. సౌమ్య పాఠం చదువుతున్నది అంటే ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి వర్తమాన కాలపు వాక్యం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, వ్యాకరణాంశాలు ప్రతిదీ వివరించడం జరిగింది. యాదగిరిగుట్ట పాఠాంశం 2 వీడియోలు తీయడం జరిగింది. ఫస్ట్ వీడియోలో పిక్చర్ ఎక్స్ప్లెనేషన్ అలాగే పాఠ్యాంశం గురించి వివరించడం జరిగింది. సెకండ్ వీడియోలో వ్యాకరణాంశాల గురించి వివరించడం జరిగింది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్ యూ.